నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు. నువ్వు రక్షణ పొందావా? రక్షింపబడుట మంచిది. నీ పాపము నీ మీద ఏలుబడి చేయకుండా, నీ పితరుల పాపం, నీ తాత పాపం, నీ తండ్రి పాపం నీ మీద ఇప్పుడు ఏలుబడి చేస్తుంది. నాకెందుకు ఈ కర్మ అంటావు కదా, నువ్వు చేసింది కాదు, నీ పితరులు చేసిన పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. దాని నుండి నువ్వు విడుదల పొందాలంటే యేసు రక్తములో కడగబడవలసిన అవసరత ఉంది. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. రక్షింపబడిన నీవు సంఘమనే ఈ సహవాసములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము నిన్ను పాపములో పడకుండా ఎప్పటికప్పుడే నీకు తెలివిని, జ్ఞానమునిచ్చి నీ జీవితాన్ని నాశనం చేయకూడనట్లు ఎప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కడుగుతాడు.